నుంచి గోదావరి ఉధృతికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, చెప్పండి, ఈ రోజు గోదావరి ఉధృతి ఏమైనా తగ్గుముఖం పట్టిందా? ప్రస్తుతం ఎన్ని అడుగుల వద్ద ఉంది? ప్రతిభ ఖమ్మం జిల్లా వద్ద భద్రాచలం పరివాహక గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి ఉధృతి కొంత మేరకు స్వల్పంగా తగ్గుతున్నట్లే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే నిన్న సాయంత్రం నుంచి గోదావరి ఉధృతి కొంత మేరకు తగ్గటం ప్రారంభించింది. నిన్న సాయంత్రం వరకు 52.9 అడుగుల వరకు వచ్చిన గోదావరి ఈరోజు 50 అడుగుల వరకు చేరుకుంది. అంటే సుమారు 3 అడుగుల వరకు గోదావరి తగ్గుముఖం పట్టింది. మనం చూస్తున్నాం. అయినప్పటికీ అంటే భద్రాచలం వద్ద ఎప్పుడు గోదావరి నిరంతరం 15 నుంచి 20 అడుగులు అంతకు కాకపోతే 25 అడుగులు మాత్రమే ఇది వర్షాకాల సీజన్లో మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ తగ్గుదలగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా మళ్ళీ ఏవైనా వర్షాలు వస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే గతంలో 75 అడుగులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఒకేసారి మాత్రం వచ్చింది. ఈ గోదావరి వరదల్లో అత్యధికంగా వచ్చింది అది మాత్రమే. అయితే ఇప్పుడు ఎగువన మహారాష్ట్ర కానీ మహారాష్ట్ర నుంచి దిగువనున్న ఆదిలాబాద్ కరీంనగర్ ఈ ప్రాంతంలో వచ్చిన వరదల వల్లనే భద్రాచలంకి ఈ వరదలు వచ్చిన పరిస్థితి. అయితే భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఇటు భద్రాచలం కానీ అటు వరంగల్ కానీ ఈ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోయినప్పటికీ ఒక్కసారిగా వరద ఉధృతి వచ్చింది. అయితే ఆగస్టులో వచ్చే వరద ఉధృతి ఇప్పుడు మాత్రమే రావడంతో మొత్తం వచ్చిన పరిస్థితి. అయితే కింద ఉన్న అంటే వాస్తవానికి వరద ఉధృతి పైన ఎగువన వాటర్ పూర్తిగా పోయిందని చెప్తున్నారు. భద్రాచలం ఎగువ ఉన్న పేరూరులో కూడా దాదాపు 6 పాయింట్ల మేరకు అంటే 14 అడుగుల వరకు వరద ఉధృతి తగ్గింది. పైన వరద ఉధృతి తగ్గుతున్నప్పటికీ కింద దిగువన ఉన్న శబరి గత 2 రోజులుగా మళ్ళీ కొంత మేరకు పెరుగుతున్న పరిస్థితి. అంటే శబరి పెరిగితే మాత్రం గోదావరి ఉధృతి మళ్ళీ ఇక్కడ భద్రాచలం ఆ ఎగువ ప్రాంతంలో పెరిగే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా శబరి మొన్నటి వరకు 24 అడుగులు మాత్రమే ఉన్న శబరి 30 అడుగులకు పెరిగింది. 30 అడుగులకు పెరగడంతో అంటే శబరి ఎంత మేరకు పెరిగితే అంత మేరకు గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శబరి కింది నుంచి వెళ్తూ అటు రాజమండ్రి వైపు వెళ్తున్న నేపథ్యంలో ఈ శబరి గోదావరిని పోటెత్తిస్తుంది. గోదావరి వాటర్ కిందికి వెళ్ళనీయకుండా చేస్తున్న నేపథ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇది తగ్గుదల అని అధికారులు భావించట్లేదు. శబరి కొంత పెరుగుతుంటే కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద 53 అడుగులకి చేరువల దరిదాపు ఇంకొక అడుగు వస్తే 53 అడుగులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయవలసిన నేపథ్యంలో కొంత ఒక 3 అడుగుల వరకు తగ్గటం 50 అడుగుల వద్ద ఇప్పుడు స్టేబుల్ అయి ఉంది. గత రాత్రి నుంచి కొంత తగ్గుదల కనిపిస్తూ ఉధృతి కూడా తగ్గిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపున దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అంటే వరద ఉధృతికి సంబంధించి వచ్చినప్పుడు ఇటు ఎగువన ఉన్న ఖమ్మం జిల్లా అదేవిధంగా దిగువన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న అంటే గతంలో ఖమ్మం జిల్లాలో ముంపు మండలాలు ఉన్న వాటికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. ఎగువ కంటే దిగువన ఉన్న ఈ 7 మండలాలకి అత్యధిక చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ప్రమాదం ఉంటుంది. ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి అధికారులు కొంతవరకు సంసిద్ధత వ్యక్తమై అధికారులు గ్రామాలకు తిరగడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం జరిగింది. అప్పటి వరకు కూడా అధికారులు కూడా కొంత ఈ గోదావరి ఉధృతిని పట్టించుకున్న పరిస్థితి మనకి కనపడలేదు. మంత్రి వచ్చి తిరిగిన తర్వాత అధికారులు హడావుడిగా వచ్చి కరకట్ట దీన్ని పరిశీలించడం ప్రయత్నించింది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే గోదావరి కొంత ఉధృతి తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు కనపడుతుంది. ఇది కొంత ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపున ఇదే అంటే ఎగువన మాత్రం వర్షాలు లేకపోతే గోదావరి ఉధృతి పూర్తిగా తగ్గే అవకాశం కనబడుతుంది. అయితే భద్రాచలం వద్ద మరో 20 అడుగులు అంటే 43 అడుగులు మొదటి ప్రమాద హెచ్చరిక ఉన్న నేపథ్యంలో మరో 20 అడుగుల వరకు కూడా తగ్గాల్సిన అవసరం ఉందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రతిభ. థాంక్యూ భూపాల్.